ఇప్పుడు మన మోడీ సార్ వారి జాన్ జిగిరి దోస్తు ట్రంప్ సార్ వారి ముచ్చట చెప్పాలి మీకు. ట్రంప్ సార్ కోసం మన మోడీ సారు ఓగదాన్లాడిండాను లాపట్ల. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనుకుంటా. ఇక ఏమంటే ట్రంప్ సార్ గద్దెక్కిండో ఇక అద్వర్ సంధి సారు మన మీద కోపము పగ ఇజం పెట్టుకున్నట్టే కొడుతుంది. అసలు మనోళ్ళు అమెరికాలో ఉండకుండా చేసే ఉపాయం కాడుతుండేమో అనిపిస్తుందోలా. ట్రంప్ సారు షేకాలు చూస్తా అంటే నాకైతే రేవంత్ సారే మతకత్తాండు. పారి అరుచుకుందాం గానీ ఇక ముచ్చటేందో. నిజం చెప్తున్నా, ఈ ట్రంప్ సారు మనల్ని ఓర్వలేడోల్లా. మన మీద నిజంగానే నిలువూత ఇసం పెట్టుకున్నాడు. మీదికి నవ్వుకుంటేనే ముచ్చట పెడతాడు గాని లోపల మాత్రం కొంపలు ముంచే కథనే ఉన్నది ట్రంప్ సార్ది. మొన్నటిదాకానేమో అమెరికా కంపెనీలలో భారతీయులకు నౌకర్లు ఇయ్యద్దు అని రాగం తీసిండు కదా. ఇక ఇప్పుడేమో వీసాల మీద ఛార్జీలు పెంచుడు, H1B వీసా తీసుకోవాలంటే ఇక ఏడాదికి 88 లక్షలు కట్టాలన్నట. ఇది వరకు గంతకనం లేకుండే 5 లక్షలు ఏమో ఉండే, ఇప్పుడు 88 లక్షలు చేసిండు. ఖాళీ వీసాకి 88 లక్షలు అంటే ఇక ఆడ కొలువులు చేసే మనోళ్ళు అచ్చల జీతం అంతా వీసా కోసం పెట్టాలన్నట్టు. అంటే వీసా కోసమే కొలువులు చేయాలన్నట్టు. ఇంకా అట్లనే ఉన్నది మరి కథ చూస్తుంటే. అసలైతే అమెరికాలో నౌకర్లు చేయాలంటే ఈ వీసానే ఉండాలి. మనోళ్ళ ఈ వీసాల మీద అమెరికాలో కొలువులు చేస్తారు. కానీ వీటికే ధర పెంచే మహానుభావుడు ఏమనంటే భద్రతా రక్షణ అనే ముచ్చట్లు చెప్తుండు. అసలైతే ఈ వీసాల పైసలు కూడా నౌకర్లు ఇచ్చిన కంపెనీలే కట్టుకుంటాయి. 6 లక్షలే కదా నిన్నొదులు కట్టుకున్నాయి. మరి 88 లక్షలు అంటే వాళ్ళు కడతారా? మాకేం పోయే కాలం వచ్చింది అని అనుకోరా? ఈ ట్రంప్ సార్ కండిషన్లు ఇంటుంటే నాకైతే మన రేవంత్ అన్ననే కళ్ళలో మెదులుతోండల్లా. ఎందుకని అడగరేంది? ట్రంప్ సార్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యేందుకు మన భారతీయులను ఒక ఆడుకున్నాడా అసలు? మన మోడీ సార్ను కూడా పిలిపించుకుని మోడీ సార్ కూడా మనోళ్ళకు ట్రంప్కే ఓటేయరు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు అని అన్నాడు. ఇక ట్రంప్ సార్ కూడా ఓట్లప్పుడు మిమ్మల్ని గిట్ల చూసుకుంటా గట్ల చూసుకుంటా గుండెలలో పెట్టుకుంటా స్కీములు పెడతా అన్నాడు. ఇక ప్రెసిడెంట్ అయిపోయాక మన రేవంత్ సార్ కదా 6 గ్యారంటీలకు ఎగరామం పెట్టినట్టు ట్రంప్ సార్ ఆ ముచ్చట్లన్నీ గట్టు మీద పెట్టి ఉల్టా బాధుడు పెట్టిండు. ఇప్పటికే టారిఫ్లు గిరిఫ్లు అనుకుంటా సతాయించోడు సరిపోలేదని ఇక ఇప్పుడు వీసాల ఛార్జీలు పెంచి మనోళ్ళు అమెరికాలోనే ఉండకుండా చేస్తాడు పో గిట్లనే అంటురోళ్ళ. ఇక ఈ వీసా ఛార్జీలను తలుచుకొని అమెరికా పోయేటోళ్ళు కూడా వెనక ముందైతారు కావచ్చు. ఆడున్నోళ్ళు వాపస్ మరత్తరై ఉండాలి. గట్లనే కొడుతుంది మరి నాకు.